नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। साक्षात्कరించిన సత్యస్వరూపుడా అన్నిటంతటా నువ్వే నిండగా గరిమలగిమలుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేసా సంద్రగర్భము నీ దేశ అవధులనధిగమించేసా నిన్ను చూడగా జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా భగవతే వాసుదేవాయ నమః। భగవతే వాసుదేవాయ నమః। ఓం నమో భగవతే వాసుదేవాయ నమః। జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా
భగవతే వాసుదేవాయ నమః. సద్గురు రామానంద స్వాముల వారి యొక్క ఉపన్యాసాన్ని నాకు ఉన్నంతగా తెలియజేసుకుంటున్నాము. విశ్వాసనామ సంవత్సరము మార్గశిర మాసము దక్షిణాయనము గీతా జయంతి శుద్ధ ఏకాదశి వారము ఆదివారము ఇది ఏకాదశి గీతా జయంతి. సోమవారం రోజు సోమవారము కాబట్టి సోమవారం రోజు కాబట్టి ఈ యొక్క గీతా జయంతి అంటే గీత ఇంతవరకు మనం జరుపుకున్నాము, చాలా ఉద్యోగంగా జరిగింది. కానీ గీతా జయంతి అనే వాసన అందరికీ రాదు. చూడండి, అక్కడ ఇప్పుడు మనకు రోమాల్లో వచ్చినటువంటి ఒక స్వచ్ఛమైన మనము నవధాన్యాలతో యజ్ఞం చేశామో, హోమం చేశామో, ద్రవాలతో చేశామో అది మొత్తం ఈ పరిసర ప్రాంతాలకంతా వ్యాపించుకొని మనందరితో వ్యాపించుకొని మనలో ఉన్నటువంటి ఏ ఒక్క భాగాన్ని సంచిత ప్రారంభ కర్మ ఉన్నదో ఆ సంచితలో ఉన్న కర్మను కూడా వైదొలిగించడానికి యజ్ఞానికి, హోమానికి, గీతకు సంబంధం ఉన్నది. కాబట్టి చాలా వరకు ఇది నాకు తెలిసి నేను 2011 ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మేము పాములపాడు మండలంలో చెట్లూరు సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించాము. అక్కడి నుంచి ఇంతవరకు మేము చూస్తున్నాము. 2 తాలూకాలు అంటే ఒకటి నందికొట్టు తాలూకా, రెండవది ఆత్మకూరు తాలూకా, మూడవది జిల్లా నంద్యాల జిల్లా కంకర ప్రాంతాల నుంచి వెలుగూరు, నంద్యాత్మకూరు, వేలుకనూరు కంకర ప్రాంతాలు, నందికొట్టూరు, కర్నూలు వరకు కూడా నిజంగా కూడా జ్ఞానం అంటే పెద్దగా తెలియాల్సినటువంటి కాదని బ్రహ్మజ్ఞానం అందరికి అవసరము, బ్రహ్మజ్ఞానం అవసరము, బ్రహ్మ విద్య అందరికి అవసరము. నిజమైనటువంటి ఈరోజు మనం చూస్తున్నాము. నేను 2011 అంటే 2025 ఇప్పుడు కూడా నమ్మూలలో కూడా మీరు కావాలంటే ఈ రోజు ఎక్కడైనా చూడండి, ఇంతకింత పెద్ద పెద్ద
ఐకమత్యంతో ఇంత ఒద్దికతో ఇలాంటి నిశ్చేతతో నిష్కామముతో చేసేటువంటి యజ్ఞం ఎక్కడ ఉంది ప్రాంతాల్లో అంటే ఒక మిట్టకంగానే ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, ఇదే ఒక వాస్తు కోసం ఇది, ఇదే ఒక యజ్ఞం ఇది. ఇలా యజ్ఞాల్లో మనం నిజంగా చూడండి, ఇది గంగంలో చెప్తుంటున్నాము. ఎందుకంటే పుట్టే ఇలాంటి గుణాలు పుట్టాలి, పెరిగితే ఇలాంటి గుణాలు వినగాలి, ఈ తట్టు ఇలాంటి గుణాలు కావాలని శాస్త్రం గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎక్కడైతే నేను ఉన్నానో, ఎక్కడైతే నేను విచారిస్తున్నానో, ఎక్కడైతే నేను అనుభవిస్తున్నానో అక్కడే మీకు నా స్వర్గం ఉంటుంది అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇది అందరికీ సాధ్యం కాదు. 2 నెలల నుంచి ఇందాక మన గురువు చెప్పారు, నలుగురు స్వామి చెప్పారు, నిజంగా కూడా మనకి మన రామోజీ స్వామి చెప్పారు. ఆయన దాదాపు కొన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు, ఐక్యతతో తిరుగుతున్నాడు. నిజంగా ఒక గొప్పతనం ఏంటంటే శ్రీశైలం జగద్గురు గారు కూడా ఒక నరేంద్ర మోడీ గారు మన రామోజీ గారికి శ్రీశైలంలో 9 గంటలు సాక్షాత్ దర్శించడానికి అంటే అందరికీ సాధ్యం కాదండి. అందరూ ఎన్నో ఎత్తచ్చు, అందరూ రాజకీయం చేయవచ్చు, అందరూ సామాజికలు చేయవచ్చు, అందరూ ఎక్కడెక్కడ ఏమైనా చేయవచ్చు. ఇదందరికీ సాధ్యం కాదండి. వంగినడానికే ప్రారంభించింది. ఎవరైతే వంగినారో, ఎవరైతే మిత్రులలో ఉంచుకున్నారో వారికి మాత్రమే ఫలం దొరుకుతుంది. గొప్ప గొప్ప రథాత్మలు ఇస్తున్నారు, ఎవరికి సాధ్యం కాలేదు. మేము చూస్తున్నాము ఇక్కడ రాజమండ్రి నుంచి మేము 30 సంవత్సరాలు కూడా రామోజీ గారి కర్మను మేము చూస్తున్నాము. ఎందుకంటే ఎదిగేది నేర్చుకుంటే ఎదిగడానికి ఆటోమేటిక్గా తెలియజేస్తుంది. ఎదగాన్ని నేర్చుకోవాలి. చూడండి, మనం నిష్కామ కర్మగా వీళ్ళ తింటూ జన్మలు పడుతున్నాయి. అందరూ చెప్తున్నారు, కనెక్ట్ తెలుస్తున్నారు, అందరూ తెలుస్తున్నారు, అందరూ అప్పుడు మొత్తం ఉండాలని చెప్తున్నారు. కానీ ఈ రోజు చూడండి, ఇక్కడ ఈ అందరి రోజులు రంగపెట్టము రోజులు పెరుగు వస్తున్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కారణం ఇది, ఆయన యజ్ఞం ఇది, ఆయన ఏం కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఆపాడు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మగా ఉంది తప్ప మనకి ఎవరికి లేదమ్మా. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలి? శ్రీకృష్ణ పరబ్రహ్మను ఎప్పుడు స్మరణ చేయాలి. ఎందుకంటే అహం బ్రహ్మహత్య, అహం ఎక్కడము అక్కడ మాత్రము స్వామి రాడు. ఎందుకు చెప్తాను గౌరవం అంటే గ్రామాలకు 2 నెలల నుంచి వాళ్ళ పనులు అన్ని వదులుకొని ఎంత చిత్తశుద్ధితో ఎంత ఐక్యత ఉండే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకోటి మనం ఎన్నో యజ్ఞాలు చేయవచ్చు. ఇలాంటి గీతా యజ్ఞం దాదాపు నాకు తెలిసి 2 జిల్లాల్లో ఈ రోజు ఎక్కడ కూడా మారుమూల పనులు ఇలాంటి యజ్ఞాలు జరగటం లేదు. ఏ మామూలుగా పనుల్లో ఉండొచ్చు కానీ, ఆశ్రమాల్లో ఉండొచ్చు కానీ, మఠాల్లో ఉండొచ్చు కానీ, ఒక మారుమూల పనులలో 20 యజ్ఞాలు జరుగుతున్నాయంటే 20 యజ్ఞాలు జరుగుతుందంటే ఎంత గొప్ప విశేషం అండి. ఇది ఆశ్రమాస పని కాదు. ఈ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనికి అందరూ ప్రతిష్టమై ఉన్నారు. ఇంకోటి ఇక్కడ అమ్మవారి నూతన ప్రతిష్ట, ఇక్కడ శుద్ధ పరమేశ్వరి రేణుకా మాత ఈ గ్రామంలో ఈ దేవత నేరకుండా ఇక్కడ ప్రతిష్టమైనటువంటి గ్రామం ఈ గ్రామం. ఒకటి కాదు, అందరూ మూర్తులు ఉన్నారు. అది ఎంతమంది దేవతలు, ఎంతమంది దేవతలు ఉన్నారు? 33 కోట్ల దేవతలు ఉన్నారు. అందులో కూడా మనకు ప్రత్యక్షమైనటువంటి మూర్తులు ఇక్కడ ఉన్నారు. ఎంత చక్కని అవకాశాన్ని, ఎంత చక్కని వాతావరణం పరమాత్మ మనకి ఇస్తుంది. మనం ఎందుకు దీన్ని స్వీకరించాలి? జన్మని మానుకోవడం ప్రయత్నం చేయాలి కానీ జన్మని మరి మనం సృష్టించడం చేస్తుంది. జన్మ మానాలి తప్ప. అందుకే జన్మ మానాలంటే ఇలాంటి వాతావరణం ఉండాలి. అంతఃకరణ శుద్ధితో ఇలాంటి వాతావరణం కావాలి. ఎంత కృష్ణ శుద్ధి అయ్యేసానండి అందరికీ సాధ్యం కాదు. ఇలా కృష్ణ పరమాత్మ నిలవన్నాడు. ఎందుకు నిలవన్నాడు? ఎవరి పరుగు నిలవన్నాడు? మనందరూ మనం చేయొచ్చుకున్న పరమాత్మ. కాబట్టి అలాంటి గురువుని కలిశాడు. గురువు నీకు వస్తున్నారా? ఇప్పుడు మన అనుభవించాలి. తాములపాడు ఎంతో కష్టపడి ఏం చెప్తారంటే, అలా ఇందులో ఒక గురువు వస్తున్నాడు, ఊరికి ఒక గురువు వస్తున్నాడు. గురువులు అంటే ఎట్లున్నారో విచారణ చేయాలి. గురువు అంటే గొడవ గురువు, సద్గురువు, భాగవతంతో యోగా గురువు ఎవరైనా ఏ నీరాలి, ఏ మానది, ఏ అజ్ఞానమది, ఏ జ్ఞానమది, ఏ చీకటది మనం విచారణ చేయాలి, విచారించాలి. ఎందుకంటే ముందు జ్ఞానం ఇస్తారా పరమాత్మ, మనం స్వీకరించాలి. స్వీకరించిన
అవుతుంది. ఆ చీకటి ఎట్లా కావాలంటే ఇలాంటి పొగ కావాలి. చూడండి మంచి మంచి స్మెల్ వస్తుంది. ఈ మొత్తం అహంకారంలో వ్యాపించుకుంటుంది. అందుకే ఎక్కడ చదువు వస్తున్నా, ఎక్కడ ఇబ్బందులు వస్తున్నా, ఎక్కడ వరదలు వస్తున్నా, ఎక్కడ ఏం జరిగినా ఈ గ్రామంలో దాదాపు జరగాలని రాష్ట్రం తీసుకుంటున్నారు. ఇది మనం కష్టపడి ఎక్కడ జరిగిన మాత్రం జరుగుతుంది. ఎక్కడైతే మంచి జరుగుతుందో, ఎక్కడైతే మంచి మంచి యజ్ఞాలు జరుగుతున్నాయో అన్ని కూడా దిగ్విజయంగా నడుస్తున్నాయి. దాదాపు ఇక్కడ మామూలు ప్రతిష్టం ఇక్కడ ఒకరికొకరు అన్యోన్యత ఇంకా ఎన్ని జరిగేట్లు ఉన్నాయి. ఇంకా వచ్చే కారణాలు ఉన్నాయి. పరమాత్మ ఈ గ్రామానికి ఎన్నో వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఏమంటే చేయలేదు, నువ్వంటే చేయలేదు, పరమాత్మ అన్ని చేయగలరు, అన్ని చేయగలరు. ఆయన అన్ని చూపించగలరు. ఆ శక్తి పరమాత్మకు ఉన్నది. కాబట్టి మనం లేదు కాబట్టి మనమందరం సురక్షితంగా సూక్ష్మంగా బ్రహ్మవిద్య నేర్చుకోవడం కాదు. మనకు ఆరోగ్యం బాగా కావాలంటే షుగర్ ఎక్కువైంది, హీట్ ఎక్కువైంది, మనకు తలవేదన ఎక్కువైంది, కీళ్ళ నొప్పులు ఎక్కువైనాయి, కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి. మనకేం కావాలి? మెడిటేషన్ కావాలి. మనకేం కావాలి? మెడిటేషన్ కావాలి. మనకేం కావాలి? ధ్యానం కావాలి. మనకేం కావాలి? స్నానం కావాలి. మనకేం కావాలి? ధ్యానం కావాలి. మనకేం కావాలి? సాగు సత్తుల సంపత్తులకు మహత్తులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో మనం చెప్తున్నాము. ఏమనుకుంటే జ్ఞానం జ్ఞానం వస్తుంది, జ్ఞానం వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం మోక్షం వస్తుంది, మోక్షం సమపరిచాలు వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే తీసుకొని కాదు మాకు బాధ. నాటి వేలు నిలబడతారంటే వస్తున్నారు అని అర్థమంటే టీచర్గానే పంపిస్తున్నారు వాళ్ళు. టీచర్గానే పంపించారు. ఏదో చెప్తే దాన్ని చెప్తున్నాను. ఏం చెప్తుందంటే ఎంతసేపు కార్యక్రమాలు పాపం బాగా ఇబ్బంది ఉన్నారు. దీంతో మనం ఇంతతో చెప్పి ఏం జరిగిందంటే పాపం అత్త మధ్య తీసుకున్నాడు. మధ్య అత్త లోపల దూరం వేసేప్పుడు గాలాలు వేసి మధ్య దించే వాళ్ళు. అత్త మధ్య తీసుకుంటే పాపం పొద్దున్న బిడ్డగాడు ఇంటి మీద వచ్చి లేదన్నమాట. సేవలు కోసం వస్తుందంట. సేవలు కోసం వస్తుంటే అత్త మధ్య తీసుకుంది. పాపం బిడ్డగా వచ్చి డిస్కౌంట్ చేసి అన్నారు. డిస్కౌంట్ చేసి అంటే పాపము అత్త వచ్చినా సేవలు చేసి కదా. అత్త సేవలు సేవలు చేస్తుంది. మన తీసుకొచ్చేది మనం చేసి మన పనికి తీసుకురావచ్చు. వచ్చిన అంటే మేడం పాపం ఏం జరిగింది? బిడ్డగాడు వచ్చి డిస్కౌంట్ చేయండి అన్నారు. అక్కడ చేసినట్టు కోరలు పెళ్ళానంటే పొద్దున్న నీటికి వచ్చినా తల్లి పెళ్ళమ్మంటున్నావు. ఈ కన్యకారి నా పెళ్ళి లేదమ్మా ఈ తెలుగు పెళ్ళానైనా అంటే పాపం ఆయన పట్టించుకున్నాడు. ఇప్పుడు నాగేశ్వరం నుంచి చూడున్నాడు. నాగేశ్వరం నుంచి అయితే నాయకు అడుగుతుంది పిల్లలు చెప్పి దాన్ని పాపం పెట్టగా అప్పుడు గిద్దలు పెరుగుతారా గిద్దలు తీసుకొచ్చింది నాగేశ్వరమ్మ. ఈ యొక్క అత్త మధ్య చెప్పాలి నేను పెళ్ళి నా కొడుకు ఎవరితో మాట్లాడుతుంది బయట అని నేను ఎవరితో మాట్లాడుతుందో ఏమింది అంటే ఎవరితో నిజంగా కింద పెడదామన్నానంటే మీ గారి కాదు పొమ్మనితో ఎక్కడా కాదు అంటే నాగేశ్వరం నడిపిస్తారు. వేరే ప్రాణాలు అనిపిస్తుంది. ఊళ్ళో దేవస్థానం గిద్దలని బాగుంది. వాటికి దేవస్థానం ఇవ్వకుండా మంచి అసలు బ్రహ్మాలు కింద మంచిగా చెప్పి ఊరికొచ్చినారు. చూసేయాలి వచ్చినాక అమ్మ అంటే నువ్వు బిడ్డకి వచ్చిందంటే నేను బిడ్డానికి వచ్చినానంటే బిడ్డానికి వచ్చే మన్నడే దాన్ని ఇంకోవాలి అని ఎందుకంటే తల్లి కసి వచ్చింది కదమ్మా. ఆమె ఏంటంటే దానికి ఏ అధికారం లేదు, నాకు అధికారం ఉంది, విషయం కాదు. ఏమైంది? దానికి ఏ అధికారం లేదు. మనం కూడా మన దేశం కూడా మన చేతిలో లేదు. మన ప్రాణం మన చేతిలో లేదు. మన బుద్ధి మన చేతిలో లేదు. మన ఏక మన చేతిలో లేదు. మన వ్యక్తి మన చేతిలో లేదు. ఇదంతా చేతిలో ఉంది, పరమాత్మ చేతిలో ఉన్నది. కాబట్టి ఆయన ఉన్న దీపం పెట్టుకోవాలా. కానీ అట్టలాగా చూడంటే చూడదు కాదు. ఇదంతా జీవన సంబంధించిన చెప్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలను విషయంగా ఇంకా వ్యక్తిగా చేసి భగవద్గీత అందరూ పాత్రలో తెలియజేస్తూ ఇప్పుడు అందరూ ఒక్కసారి నామాలుగా ఇంకా మీరందరూ కూడా స్వచ్ఛంగా పలుకమ్మా. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ.
భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇంతవరకు సద్గురు రామానంద స్వాములు ఈ కుదురు ఆశ్రమానికి వచ్చి తమ అమూల్య సందేశానికి మనకు అందించారు. వారికి తరఫున ఊరంజీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు